హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 32లో సన్ రైజర్స్ హైదరాబాద్తో ముంబై ఇండియన్స్ అయితే తలబడబోతుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ప్రజెంట్ పాయింట్ పొజిషన్లో చూసుకుంటే వీళ్ళు ఏ పొజిషన్లో ఉండడం జరిగింది, అసలు ప్లే ఆఫ్ ఆప్షన్ ఉన్నాయా లేవా ఇరు జట్లకు, అదేవిధంగా మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో మరో ఇంట్రెస్టింగ్ కరం ఫైట్కి అయితే సిద్ధమవుతుంది. రెండు బలమైన జట్ల మధ్య పోరు మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండబోతుంది. అయితే ఈ సీజన్లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 33లో సన్ రైజర్స్ హైదరాబాద్తో ముంబై ఇండియన్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా ఓవరావర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇరు టీంలో వచ్చేసరికి బలమైన ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది, అందుకే రసవత్తంగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వాంకడే వేదిక అయితే మ్యాచ్ జరగబోతుంది. మరి మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది. పూర్తిగా వైఫల్యం చెందుతుందని చెప్పుకోవచ్చు. కాకపోతే గత మ్యాచ్లో అద్భుతమైన విజయంతోనైతే విజయాల బాట అయితే ఎక్కిందని చెప్పుకోవచ్చు. వరుస తర్వాత విజయం అయితే అందుకోవడం జరిగింది మన ముంబై ఇండియన్స్ మాత్రమైతే. ఓవరాల్గా 6 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు గెలిచి 4 ఓటములతోటి ముంబై ఇండియన్స్ ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే 7వ పొజిషన్లో ఉంది 4 పాయింట్లతోటి మాత్రమైతే. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +0.10 అయితే ఉండడం జరిగింది. ముంబై ఇండియన్స్ మాత్రమైతే ప్లే ఆఫ్ ఆశలు అయితే సజీవంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి 8 మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. 8 మ్యాచ్లు అట్లీస్ట్ 6 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. గత మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ పైన 12 పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే సాధించింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతోనైతే మ్యాచ్లో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో జరిగిన తప్పిదాలను పూర్తి అధిగమించి మ్యాచ్లో పూర్తి స్థాయిలో అయితే రాణించడంతోనైతే విజయాలు అయితే దక్కడం జరిగినాయి. అయితే భారీ విజయం తర్వాత ఇప్పుడు ముంబై ఇండియన్స్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తోనైతే తలబడబోతుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. రోహిత్ శర్మ, రియాన్ రిక్లైన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నవన్దీన్, మిచెల్ శాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చార్, ట్రెంట్ బోల్ట్, కరణ్ శర్మతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. కరణ్ శర్మ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే బలమైన బౌలింగ్ లైనప్తో కూడిన ముంబై అయితే ఉండడం జరిగింది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా డేంజరస్గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చార్, ట్రెంట్ బోల్ట్ వంటి పేస్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది. వాళ్ళతో పాటు మిచెల్ శాంట్నర్ కానీ కరణ్ శర్మ వంటి క్వాలిటీ స్పిన్నర్లు అయితే ఉండడం జరిగింది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో ముంబైకి మాత్రమైతే ఎటువంటి లోపాలు అయితే కనిపించడం లేదు. ఏమైనా లోపాలు ఉన్నాయంటే బ్యాటింగ్లో అని చెప్పుకోవచ్చు. ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగుతున్న రోహిత్ శర్మ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు, కొంచెం మైనస్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విల్ జాక్స్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. ఫస్ట్ 2 మ్యాచ్లు అద్భుతంగా రాణించిన విల్ జాక్స్ తర్వాత 3 మ్యాచ్ల్లో పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. అదేవిధంగా రియాన్ రిక్లైన్ మాత్రం అయితే గత మ్యాచ్లో మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా టాప్ ఆర్డర్లో కొంచెం బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం ఇబ్బందిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్కి. అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే చాలా స్ట్రాంగ్ ఉండడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మాత్రమైతే ప్రతి మ్యాచ్లో వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు. వీళ్ళిద్దరు బ్యాటింగ్ పొజిషన్లో ముంబై ఇండియన్స్ అయితే వెన్నుముక అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు ప్రతి మ్యాచ్లో. వాళ్ళకి తోడు హార్దిక్ పాండ్యా, నవన్దీర్, మిచెల్ శాంట్నర్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. ఈ ముగ్గురు ప్లేయర్ కూడా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మంచి ప్రదర్శన అయితే చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ముంబై ఇండియన్స్ మాత్రమైతే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. చిన్న మైనస్లు అయితే ఉండడం జరిగింది. చిన్న మైనస్లు అధిగమిస్తే మాత్రమైతే ముంబై ఇండియన్స్ అయితే మరోసారి విశ్వ విజేత అయితే నిలిచే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో మరి ముంబై ఇండియన్స్ గెలుస్తుందా లేదా అయితే చూడాలి. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది. పూర్తిగా విఫలం అవుతుందని చెప్పుకోవచ్చు. ప్లేయర్స్ ఆశలు అయితే చాలా సంక్లిష్టంగా మారే అవకాశం ఉన్న టైంలో అద్భుతమైన విజయంతో ప్లే ఆఫ్ ఆశలు అయితే సజీవం అయితే చేసుకోవడం జరిగినాయి. ప్రజెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి 9వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది 4 పాయింట్లతోటి. నెట్ రన్ రేట్ వచ్చేసరికి
-1.2 అయితే ఉండడం జరిగింది. ఓవరాల్‌గా 6 మ్యాచ్‌లు ఆడి 2 మ్యాచ్‌లు గెలిచి 4 ఓటములు అయితే చవిచూడడం జరిగింది. కాకపోతే ఈ సీజన్‌లో అనుకున్నంత స్థాయిలో అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ అయితే రాణించలేకపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బౌలింగ్‌లో గానీ, బ్యాటింగ్‌లో గానీ పూర్తి అయితే విఫలం అవ్వడం జరిగింది. వరుస 4 మ్యాచ్‌లు. కాకపోతే చివరి మ్యాచ్‌లో వచ్చేసరికి బౌలింగ్‌లో గానీ విఫలమైనా గానీ బ్యాటింగ్‌లో మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడంతోనైతే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. మ్యాచ్‌లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ పైన 8 వికెట్ల తేడాతోని భారీ విజయం అయితే నమోదు చేయడం జరిగింది. మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఆ మ్యాచ్‌లో వచ్చేసరికి. అయితే ఆ విజయం తర్వాత ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాదు ముంబై ఇండియన్స్‌తోనైతే తలపడబోతుంది. మరి ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుందని అయితే క్లియర్ కట్‌గా అయితే చూసుకుందాం. ప్లేయింగ్ 11లో చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కామెన్స్, హర్షర్ పటేల్, మహమ్మద్ షమి, ఇషా మలింగా వచ్చేసరికి ప్లేయింగ్ 11లో ఉంటారు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి జాన్షా అన్సారీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రమైతే అత్యంత బలమైన బ్యాటింగ్తో పాటు అత్యంత బలహీనమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. స్టార్టింగ్ మ్యాచ్‌లో వచ్చేసరికి బౌలింగ్‌లో చాలా అంటే చాలా మెరుగుపడిన సన్‌రైజర్స్ హైదరాబాదు రాను అయితే బౌలింగ్‌లో అయితే పూర్తి అయితే తేలిపోతుందని చెప్పుకోవచ్చు. మహమ్మద్ షమి గానీ, హర్షర్ పటేల్ గానీ, అదేవిధంగా ప్యాట్ కమిన్స్ గానీ అనుకున్నంత స్థాయిలో బౌలింగ్‌లో అయితే ఎఫెక్ట్ అయితే చూపించలేకపోతున్నారు. పూర్తిగా విఫలం అవుతున్నారు. స్టార్టింగ్ 4 మ్యాచ్‌లు అద్భుతంగా బౌలింగ్ చేసిన సన్‌రైజర్స్ బౌలర్స్ గత 2 మ్యాచ్‌ల నుంచి ఆశించిన స్థాయిలో అయితే బౌలింగ్ వేయలేకపోతున్నారు. పూర్తిగా విఫలం అవుతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అన్సారీ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు. ఈసారి ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో అందరూ రాణించాలి. ప్యాట్ కమిన్స్ కానీ, హర్షర్ పటేల్ కానీ, మహమ్మద్ షమి, ఈషా మలింగ్ కానీ, అన్సారీ వంటి బౌలర్స్ అయితే రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. లేకపోతే మాత్రం మరోసారి ఘోరంగా ఓడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే గత మ్యాచ్లో అందరు బ్యాటర్లు అయితే ఫామ్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్స్ మాత్రమైతే వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. వీళ్ళు కొంత మేరకు అయితే రాణించడం జరిగింది. ముఖ్యంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ప్రజెంట్ మాత్రమైతే ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్కి అయితే కలిసి వచ్చే అంశం. అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి ఒక్క మ్యాచ్లో కూడా స్థాయి తగ్గ ప్రదర్శన అయితే చేయలేకపోయాడు. పూర్తిగా విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు. 6 మ్యాచ్ల్లో కూడా నితీష్ కుమార్ రెడ్డి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లో కీలక పాత్ర పోషించాడు గత సీజన్లో. ఈ సీజన్లో మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు. అదేవిధంగా ఇషాన్ కిషన్, ఎండ్రో క్లాసన్, అంకిత్ వర్మ మాత్రమైతే పర్వాలేదనే ఇన్నింగ్స్లో అయితే ఆడడం జరుగుతుంది. అదేవిధంగా అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్ పొజిషన్లో రాణించగల సత్తా ఉన్న ప్లేయర్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 8వ పొజిషన్ వరకు అయితే వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రం అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా లోపాలు అయితే కనిపిస్తున్నాయి. బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా మెరుగుపడితేనే గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఒకే ఒక ప్లేయర్ అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రన్ చేయలేకపోతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 మాత్రం అయితే ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది. అయితే 2 టీములు కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే 2 టీములు అయితే సమతూకంతో అయితే ఉండడం జరిగింది. 2 టీములు బలంగా అయితే కనిపించడం లేదు. 2 టీములు మాత్రం అయితే ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగినాయి. అటు బౌలింగ్ డిపార్ట్మెంట్ అయినా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అయినా 2 టీములు అయితే బలాలు అయితే ఉండడం జరిగినాయి. మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వాంఖడే వేదిక అయితే జరగబోతుంది. వాంఖడే పిచ్ మాత్రం అయితే బౌలర్స్కి అయితే అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా బ్యాటర్లకు అయితే అనుకూలంగా ఉంటుంది. అయితే మెజార్టీ చూసుకుంటే మాత్రం అయితే బౌలింగ్కే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకొని ప్రత్యర్థి జట్టు ముందు భారీ టార్గెట్ పెడితేనే ఆ ఒత్తిడిలోనే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక చిన్న పాయింట్ మాత్రమే అయితే ఉండడం జరిగింది టాస్ విషయంలో. అదేవిధంగా ఈ పిచ్ పైన వచ్చేసరికి మినిమం 180 నుంచి 190 వరకు అయితే స్కోర్ చేస్తే విజయం సాధించే అవకాశం 90 నుంచి 100% అయితే ఉండబోతుంది దాదాపు మాత్రమైతే. మరి టాస్ ఎవరు గెలిచి ఎవరు భారీ స్కోర్ చేస్తారు, ఎవరు విజయం సాధిస్తారో అయితే చూడాలి. అయితే మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ పైన ముంబై ఇండియన్స్ గెలుస్తున్నాయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.